మినిస్టర్ ని కంట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు మనం అదే అడిగాను, అనిత అప్పుడు మాట్లాడలేదు, ఇలాంటి ఇష్యూస్ మీద కూడా మాట్లాడలేదు. అక్కడ మీరు మాత్రం ప్రతి దగ్గర పవన్ తీసుకొస్తున్నారు. మాట్లాడకపోతే కూడా అనితకి ప్రమాదమే కదా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది, నేను డిప్యూటీ సీఎం గా మాత్రమే కాదు హోమ్ మినిస్టర్ అయ్యాను అనుకో అన్నాడు. మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడటం లేదు. ఓకే, అవుతారా ఏమన్నా హోమ్ మినిస్టర్ అవుతాడా ఆలోచన ఏమన్నా లేదంటే పవన్ హోంమంత్రి అవుతారు అని అంటున్నారు కదా, బాగా టాక్ నడుస్తుంది. చూద్దాం, ఒకవేళ అయితే పాపం అనితని ఒక దళిత హోంమంత్రిని మాట్లాడనీయకుండా చేసి ఆ పదవిని లాక్కొని డిప్యూటీ సీఎం చాలా తేవడం కరెక్టేనా? అక్కడ కులం కాడ తేవడం కరెక్టేనా? అంటే కాదా, అమ్మాయి దళిత అమ్మాయి కదా. అంటే హోంమంత్రి అనిత సమర్థిస్తుంది వైసీపీ కాదు, అంటే ఆవిడ మాట్లాడాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రాంతి అనే ఒక కుర్రోడు వెంకటేశ్వర కుమారుడు ఎంఆర్పీఎస్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి కూడా నేను అందరూ వెళ్ళి జగనాన్ని కూడా వెళ్ళి పలకరించాడు. ఆ అమ్మాయి ఎస్సీ మాదిగా, హోమ్ మినిస్టర్ కూడా ఎస్సీ మాది. కనీసం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కనీసం కులభావన కూడా మీకు లేకుండా పోయిందా? ఆయనే కదా అనింది, నన్ను ముఖ్యమంత్రిని కాకుండా మీరు చేస్తున్నాడు, కులభావన కూడా లేదంటే కదా ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసింది. మీరు మాత్రం ఆమె కులభావంతో వెనకేసుకొస్తున్నారు. అంటే నేను అనేది, అంటే మేము ఎందుకు గర్వపడతాం వైసీపీ కాదు, ఒక దళితులుగా ఒక హోమ్ మినిస్టర్ ఒక దళితురాలు ఉంటే మేము గర్వపడతాం కదా. ఏ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మహిళా నాయకురాలు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎస్, మేము చాలా గర్వపడ్డాం. అట్లనే ఇప్పుడు అనిత ఉన్నప్పుడు గర్వపడతాం కదా. ఎందుకు గర్వపడతాం? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అండగా ఉంటారని కదా. కానీ ముఖం చాటేస్తే ఎట్లా? అండగా నువ్వు మాట్లాడకపోతేనే కదా పవన్ కళ్యాణ్ ఇంతెత్తులు లేసింది. ముఖం చాటేస్తే ఇమీడియట్ గా బీకేయరా? అసలు నీకు అసలు అండేవారు లేరు అనుకుంటారు కదా. అట్లీస్ట్ నువ్వు వచ్చి పరామర్శిస్తే ఈ అమ్మాయి కూడా కులం ఉందనో లేకపోతే సమాజంలో ఇది ఉందనో అనుకొని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భయపడతారు లాక్కోవాలంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ సరెండర్ అయిపోయి, డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడకుండా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది, పవన్ ఇప్పుడు ఎవరు టచ్ చేయలేరు. పవన్ ఏం చెప్తే చంద్రబాబు అదే చేస్తున్నాడు, పవన్ చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అది మీరు ఎటుపోతారో చూసుకోండి అని మేము అడుగుతున్నాం. మొత్తం మీద కూటమి మానవ హక్కులు వదిలేసింది. ఏది వదిలేసినా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ కార్యదర్శి జూపూడి ప్రభాకర్ గారు అంటున్నారు. నో సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ అంశాన్ని సీరియస్ గా అనలైజ్ చేయగలిగితే మనం ఈ బాక్స్ లో ఒకటి, ఈ బాక్స్ లో పెట్టి మనం కొంచెం సైన్స్ వాళ్ళం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళం చూసినట్లయితే ఏం కనబడుతుంది? వాట్ యు విల్ గోయింగ్ టు డ్రా, ఇదే కనబడుతుంది.